నమస్తే అండి. ఈ మధ్యకాలంలో ఏల చెట్ల దెబ్బ అనే ఒక ప్రాంతానికి సముద్రంలో ప్రయాణం చేసి వెళ్ళాను. వీడియో ఓకే సరే అయింది. ఇప్పుడు రైట్, మంచిది. చూడండి అక్కడ ఎంత కిందకు ఉందో పడవ. వెళుతుంటే కొన్ని నీళ్లు పైకి వచ్చి, అదిగోండి నా కాళ్ళ దగ్గర అటు పడ్డాయి చూసారా, నీళ్లు పడవ మీదకి వచ్చేస్తున్నాయి. అలలు చాలా కిందకి ఉన్నాయి. చేయి పెడితే జస్ట్ నా చేతికి తగిలేంత దగ్గరలో, ఒక జాన సైజులో దగ్గరలో ఉన్నాయన్నమాట. ఇది సముద్రంలో వెళుతుండగా కొన్ని దెబ్బలు ఉన్నాయండి, చూసారా, మీకు చూపిస్తాను చూడండి. అదొక ప్రాంతం, ఇక అవతల అదొక ప్రాంతం. ఇలాగా అవి చూడడానికి దూరంగా చిన్నగా కనపడుతుంది, కానీ చాలా పెద్ద దెబ్బలు. అలాంటి ఒక దెబ్బ దగ్గరికి మనం వెళ్తున్నాం. వెళ్ళే ఇంకో దెబ్బ పేరు ఏంటంటే ఈల చెట్ల దెబ్బ అంటారు. సో దెబ్బ అంటే మీకు అర్థమవుతుందో లేదో, చిన్న చిన్న ఐలాండ్లు అన్నమాట. ఇదిగోండి మనం వెళ్ళబోయేది ఈ ఏరియాకి, ఈ దెబ్బ దగ్గరికి వెళ్తున్నాం. ఈల చెట్ల దెబ్బ అంటారు. సో నేను జూమ్ చేసి చూపిస్తున్నమాట మీకు. చాలా పడవలు ఉన్నాయి అక్కడ, కొద్ది పెద్దగానే ఉన్నాయి, కొద్ది పెద్దవి కూడా ఉన్నాయి. అవి దేని కొరకు అంటే సిమెంటు, కంకరు, ఐరన్, పెద్ద సరుకు రావడానికి పెద్ద పడవలు ఉపయోగిస్తారు. మామూలుగా జనాలు ప్రయాణం చేయడానికి ఇలాంటి చిన్నవి ఉన్నాయి ఎక్కువగా. 10 రూపాయలు తీసుకున్నారండి మేము ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి. మేము ఆల్రెడీ ఒక పెద్ద పంటి దాటి వచ్చాము. ఒక దెబ్బ నుంచి ఇంకో దెబ్బకు వచ్చాము. ఆ దెబ్బలోంచి ఇంకో ఐలాండ్కి వెళ్తున్నాం అన్నమాట. ఇదిగోండి ఈ ఈల చెట్ల దెబ్బ అనే ప్రాంతం ఎలా ఉందో, చాలా పెద్ద ఊర్లోనే ఉంది. నేను కనుక్కుంటే ఇక్కడ సుమారుగా 600 గడప ఉందంటండి. మరి ఆ రోజుల్లో నాకైతే చాలా భయం వేస్తుందండి. నేను ఇప్పుడు ఎంత దగ్గరగా ఎంత డేంజర్ ప్రయాణం చేయలేదు. ఏంటో జీవితం అనిపించింది నాకైతే. చాలా భయంగా ఉంది, వెళ్తాం లేదో కూడా తెలియలేదు. చాలా లోతు ఉంటుందంట, దాదాపు తాటి చెట్టు అంత లోతు. వాళ్ళు చెప్పారు అసలు చాలా లోతు ఉంటుంది అయ్యా, మేము అంచనా వేయలేమన్నారు. నాకు చాలా భయం వేసింది. సో ఇక్కడ చాలా ఇళ్ళు కట్టున్నాయి. నేను కొంతమందిని అడిగితే ఏదో ఆ రోజుల్లో సంస్థలు వచ్చి కట్టారండి అన్నారు. నేను చాలా సంతోషపడ్డా. పాపం ఇంత దూరం వీళ్ళకి పడవలో ఎన్ని మెటీరియల్ ఇలా ఎంత కష్టపడి ఉంటారు అవి రావడానికి. అయితే ఆ రోజుల్లో గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని, గవర్నమెంట్ సహకారం తీసుకొని సంస్థ వాళ్ళు పెద్ద తుఫాను కేంద్రం ఒకటి కట్టించారు. వీళ్ళందరికీ ఇల్లు కట్టించారు. చాలా సంతోషం అనిపించింది నిజంగా. ఆ ఊరిలో నుంచి చాలామంది బయట ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉద్యోగాల నిమిత్తం వెళ్ళిపోయారు. కేవలం పెద్ద వయసు వాళ్ళు ఆ చేపలు పట్టుకునే ఆ పని తప్ప ఇంకో పని లేదు అక్కడ. చేపల వేట తప్ప ఇంకో పని లేదు. సో ఆ పని చేసేవాళ్ళు పెద్దవాళ్ళు మాత్రం అలా ఉండిపోయారు. ఇదిగోండి చూడండి, ఆ 2 వీలర్ వెహికల్ కూడా ఎలా దించుతున్నారు. రెండు వెహికల్స్ ఎక్కించారు. నాకైతే చాలా భయం వేసింది. లోపలికి వెళ్తే అది మునిగిపోయింది. ఆటుపోట్లు ఉంటాయండి ఇక్కడ. నీళ్లు చూడండి కాస్త ఒక పక్కంగా పైకే ఉన్నాయి. ఇది పోటు అంటారు. మేము తిరుగు ప్రయాణంలో మాట అసలు చాలా నీళ్లు డౌన్ అయిపోయినాయి. ఊరు చూస్తే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉందండి ఊరు. కాకపోతే ఇంకా ఎవరు ఉండటానికి చదువు, కానీ ఆశ్చర్యం ఏంటంటే అందరూ చదువుకున్నారు పిల్లలు ఇక్కడ. సంస్థ వాళ్ళ సహకారంతో బాగా చదువుకున్నారు. వాళ్ళందరూ కూడా చాలా వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఒక గుడి మనం చూస్తూ ఉన్నాం, అది చాలా కొత్తగా ఉంది. గుడి కొత్తగా కట్టినట్టు ఉంది. లోపలికి వెళ్తే 1-2 చర్చిలు కూడా కనపడ్డాయి అండి. అవి చాలా పాతకాలం చర్చిలు, పాత బిల్డింగ్లా కనపడ్డాయి. సో ఏదైనా ఊరైతే చాలా బాగుంది. మేమైతే దెబ్బ తిరిగి వచ్చేసాం. ఇక దీని తర్వాత వేరే దెబ్బలేమీ లేవు. ఇక ఇటు నుంచి బాపట్లకు కూడా అవతల ఇంకో పడవ వెళ్ళే దారి కూడా ఉందంటే వీళ్ళకి నీళ్ళు అక్కడ